భయంకరమైన ఒక హారర్ స్టోరీ స్క్రిప్ట్ చదివి ఆరుగురు హీరోలు తన ప్రాణాన్ని కోల్పోయారు. ఆరుగురు హీరోలు స్క్రిప్ట్ చదివి తన ప్రాణాన్ని ఎలా కోల్పోయారో తెలుసుకునే ముందు ఈ స్క్రిప్ట్ యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ ఇప్పుడు దాకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ కథ ఇప్పుడు దాకా పూర్తి కాని ఒక హారర్ కథ కాబట్టి. ఈ సినిమా పేరే అటుక్. ఈ సినిమా మిస్టరీ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఆరుగురు హీరోలు తన ప్రాణాన్ని కోల్పోవడమే. ఈ సినిమా యొక్క ప్రారంభం కెనడియన్ ఒక సంస్కృత సంగీతంతో ప్రారంభమవుతుంది. ఒక అందమైన అమ్మాయి అలాస్కాలోని పర్వత ప్రాంతాన్ని వీక్షించడానికి వస్తుంది. అక్కడ ఒక యంగ్ బాయ్ తో ప్రేమలో పడుతుంది. కానీ కొద్ది రోజులకి అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె ప్రయాణించే కార్ డిక్కీలో ఆ యంగ్ బాయ్ దాక్కుంటాడు. అలా హీరోయిన్ ప్రాంతమైన న్యూయార్క్ కి చేరుకుంటారు. అతను కష్టపడి ధనవంతుడు అవుతాడు. ఎంతగా అంటే ఆ సిటీలోని అత్యధిక ధనవంతుల పేరులో ఇతని పేరు కూడా చేరుతుంది. కానీ అమ్మాయి ప్రేమలో ఎంతగా మునిగిపోతాడంటే అతనుకున్నదంతా కూడా కోల్పోతాడు. అంతేకాకుండా అతని ప్రాణాలు కూడా కోల్పోతాడు. ఇది ఈ సినిమా ఒక స్క్రిప్ట్. దీనికోసం కమెడియన్ గా ఉన్న జాన్ బెలుషాని సెలెక్ట్ చేశారు. అతనికి ఆ సినిమా స్క్రిప్ట్ చదవడానికి ఇచ్చారు. అటోక్ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. దానికి జాన్ బెలుషా గారు ఓకే చేశారు. ఇక్కడే మొదలైంది ప్రాణాలు తీసే ఈ స్క్రిప్ట్ కథ. ఈ స్క్రిప్ట్ చదువుతున్న కొన్ని రోజులకి హోటల్ రూమ్ లో జాన్ బెలుషా గారికి డ్రగ్స్ ఓవర్డోస్ అయ్యి చనిపోయడం జరిగింది. ఇతని మరణం తర్వాత ఈ ఫిలిం టెంపరరీ బేసిక్స్ పైన ఆపవలసి వచ్చింది. 1987 లో ఈ సినిమాని మళ్ళీ ప్రారంభించే ప్లాన్ చేశారు. దీనికోసం కమెడియన్ యాక్టర్ అయిన శామ్ కినిసెని గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇదే తరహాలో శామ్ కి కూడా స్క్రిప్ట్ చదవడానికి ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ చదివిన శామ్ కి బాగా నచ్చి ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేయమని డైరెక్టర్ గారిని డిమాండ్ చేశారు. కానీ ఆ ఫిల్మ్ డైరెక్టర్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. అదే తరహాలో భారీ కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల అతను మరణించడం జరిగింది. కానీ అదే కారులో తన ఫ్రెండ్ ఉన్నాడు. కానీ అతనికి మాత్రం ఏం కాలేదు. కొంతకాలానికి భారీ కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇతను ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతని ఫ్రెండ్ మాటల్లో తెలిసింది ఏంటంటే యాక్సిడెంట్ జరిగి కొన్ని క్షణాల ముందు ఐ డోంట్ వాంట్ టు డై అని 2 సార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అదృష్ట శక్తులతో మాట్లాడుతున్నట్టు అనిపించిందని శ్వాస విడిచి కొన్ని సెకండ్ల ముందు ఓకే 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 అని చెప్పి మరణించడం జరిగిందంట. ఈ సినిమా స్క్రిప్ట్ చదివి ఇద్దరు హీరోలు తన ప్రాణాలు కోల్పోయారని హాట్ టాపిక్ గా నడుస్తుంది. కానీ ఇది చాలా మంది కొట్టుపడేశారు. ఆ తరువాత జాన్ కాండీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. 1993లో ఆ స్క్రిప్ట్ చదవడానికి ఇచ్చారు. జాన్ కాండీ గారు ఆ స్క్రిప్ట్ చదివి నచ్చి అతని క్యారెక్టర్ ని చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత జాన్ కాండీ గారు హోటల్ రూమ్ లో మరణించారు. దానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్ వాళ్ళు నిర్ధారించారు. మైకిల్ ఓడోనహు ఇతను కూడా వాళ్ళతో కలిసి ఎన్నో ఎక్కువ సార్లు స్క్రిప్ట్ చదవడం వల్ల ఆ శాపానికి గురైనట్లు అనుకున్నారు. ఎందుకంటే అతని మరణానికి కూడా సరైన కారణం తెలియకపోవడం వల్ల ప్రజలు కూడా ఇతని మరణం తర్వాత ఈ విషయం నమ్మటం ప్రారంభించారు. ఈ స్క్రిప్ట్ శాపం వల్లే ఈ చదివిన వాళ్ళు మరణిస్తున్నారని అర్థమైంది. ఇంతమంది మరణాల తర్వాత ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా ఫార్లేని సెలెక్ట్ చేసుకున్నారు. అదే విధంగా అతనికి స్క్రిప్ట్ చదవడానికి ఇచ్చారు. అతను ఆ స్క్రిప్ట్ చదివి హీరోగా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ అతని మరణం కూడా ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఫార్లే మరణం తర్వాత కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రారంభించారు. దాంట్లో క్యారెక్టర్ హీరోగా ఫిల్ హెట్మాన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అతను కూడా అదే విధంగా స్క్రిప్ట్ ఇచ్చారు. అతను కూడా ఆ స్క్రిప్ట్ చదివి హీరోగా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ కొద్ది రోజులకి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ మరణం తర్వాత ప్రజల నమ్మకం తప్పలేదు. ఈ శాపగ్రస్తమైన స్క్రిప్ట్ కి ఇంకెవరు బలి అవ్వకూడదని జాగ్రత్త పడినప్పటికీ కూడా ఇంటర్నెట్ లో ఈ కాపీ అనేది లీక్ అయింది. చివరికి ఇది ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్క్రిప్ట్ గా మారిపోయింది. ఇదే అటుక్ యొక్క భయంకరమైన స్క్రిప్ట్. ఈ రియల్ స్టోరీ విన్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా దయ్యాలున్నాయా లేవంటారా?